నమస్తే, నేను బోసుకుమరి. చేబ్రోలు కిరణ్ ఆయన అరెస్ట్ చేశారు. ఆయన మీద గోరింట్ల మాధవ్ గారు, మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్ గారు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు? ఆయన మీద దాడి చేసినందుకు. ఇది మీకు తెలిసే ఉంటుంది. అసలు ఎవరు ఈ చేబ్రోలు కిరణ్? ఈయన టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఐటీడీపీ అంటే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించిన కార్యకర్త అని అంటే ఆ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళే ఆయన ఐటీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. మామూలుగా టీడీపీలో ఒక మెంబరు, ఆయన ఆ మెంబర్షిప్ తీసేసి ఆయన అరెస్ట్ చేస్తామనేటువంటి విధంగా చెప్తున్నారు. కారణం మీ అందరికీ తెలుసు. మరి భారతీయ గారిని ఆయన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, చాలా గుజుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడనేది మాత్రం వాస్తవం. మామూలుగా ఇంతకు ముందు గత ప్రభుత్వంలో అలాగే ఫ్యామిలీల జోలికి రావటం, భార్యల గురించి, పిల్లల గురించి, అక్కల గురించి, చెల్లెల గురించి, తల్లుల గురించి అసభ్యకరంగా మాట్లాడేటువంటి వ్యక్తుల్ని మనం చూసాము సోషల్ మీడియాలో. చాలా అంటే వాళ్ళ ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు, కానీ గత ప్రభుత్వం అయితే మాత్రం అసలు పట్టించుకోలేదు. అంటే ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఎంత దూరమో ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి కూడా అంతే దూరం అనేటువంటి విషయం గత ప్రభుత్వంలో మర్చిపోయారేమో తెలియదు. మొత్తానికైతే టీడీపీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే మాత్రం దాన్ని పట్టించుకోకుండా ఆయన అయితే మాత్రం అరెస్ట్ చేశారు. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయిపోయిన టోటల్. ఈయన్ని అరెస్ట్ చేయగానే వెంటనే ఈయన క్షమాపణ చెప్పారు, కానీ కుదరలేదు. ఎందుకంటే అది క్షమించరా అన్నటువంటి మాటలు చాలా గుజుప్సా కలిగించేటువంటి విధంగా. ఈ పాటికి మీరు వీడియో కూడా వినుంటారు. ఈయన మీద గోరింట్ల మాధవ్ గారు ఎక్కడి నుంచో వచ్చి, గుంటూరుకి సంబంధించి వచ్చి అక్కడ ఈయన మీద దాడి చేయడం అనేది ఇక్కడ ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న. సరే, అసలు చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి నేను మొట్టమొదటిగా చూసింది మాత్రం ఎప్పుడో ఒకసారి ఒక షార్ట్ లో అనుకుంటాను, వీడియో షార్ట్ లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సెటైర్ వేశారు. ఆయన ఏదో 30 ఏళ్ళు పాటు సీఎం గా ఉంటారు అని చెప్పేసానంటే 30 ఏళ్ళు అంటే ఎటకారంగా 30 ఏళ్ళు ఏంటి జీవితాంతం ఉండమను అని చెప్పేసి ఏదో ఒక ఎటకారమైనటువంటి మాట మాట్లాడటంతో ఆయన ఫేమస్ అయ్యాడు సోషల్ మీడియాలో. ఆ వెంటనే ఇంక అక్కడి నుంచి చాలా అంటే ఆ ప్రభుత్వం ఉన్నటువంటి టైంలో, గత ప్రభుత్వం ఉన్నటువంటి టైంలో కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అంటే ఇంత ఘోరమైనటువంటి కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బాగా విమర్శించేవాడు వైసీపీ పార్టీకి సంబంధించి. ఆ విమర్శించడంతో ఆయన మీద తీవ్రంగా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అటాక్లు చేశారు అనేటువంటి విధంగా ఇప్పుడు బయటకు వస్తుంది. ఆయన తీవ్రమైనటువంటి అటాక్లు అంటే చివరికి ఆయన ఆరోగ్యం కూడా చెడిపోయేంత విధంగా ఆయన మీద అటాక్ చేశారు అనేటువంటి విధంగా టోటల్గా అయితే వార్తలు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఈ టోటల్ మీనింగ్ ఏంటంటే దీంట్లో పెద్ద విషయం లేదు. టోటల్ మీనింగ్ ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. మీ రాజకీయాలు మీరు చేసుకోండి. రాజకీయం అంతా శుద్ధపోసేం కాదు. రాజకీయం అంటేనే అబద్ధాలు, మోసాలు అన్నీ కలిసే ఉంటాయి. మంచి చేయటానికి కూడా మోసం చేయాలి. మరి అదే రాజకీయం అంటే. మరి అలాంటి రాజకీయంలోకి ఆడవాళ్ళని, వాళ్ళకి ఏమీ తెలియనటువంటి ఆడవాళ్ళని దాంట్లోకి లాగి పుట్టుకల గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి అనేకమైనటువంటి విధానాలుగా బజార్లో పెట్టేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళ పరువుని. ఇది ఎంతవరకు న్యాయం? ఇంకా విచిత్రకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సీఎం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారి మీద అత్యంత గుజుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేటువంటి సగలేదు. మన మాటలు కూడా చెప్పలేము అసలు. ఆమెను అసలు వామ్మో అసలు భయంకరంగా, అంటే ఒక రకంగా చెప్పంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డకి ఇచ్చినటువంటి గౌరవం ఇదేనా అన్నంత ఒక ప్రశ్నార్థకం అయిపోయింది టోటల్గా. అంటే రాజకీయానికి అడ్డొస్తే సొంత చెల్లో లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా సరే కాదు అనర్హం అంటారు సార్. అంటే ఏదో సామెత కూడా ఉంది, ఏదో కవితకు ఏది కాదు అనర్హం అన్నట్లుగా దేనికి కూడా రాజకీయానికి రక్త సంబంధమైన ఏది కూడా అనర్హం కాదు అనేటువంటి విధంగా షర్మిల గారి జీవితం చూస్తే అర్థమవుతుంది. భయంకరంగా విమర్శించారు ఆయన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, అప్పుడు ఆయన సీఎంగా ఉన్న టైంలో చెల్లెలను పట్టించుకోలేదు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డని పట్టించుకోలేదు. విపరీతంగా ఆమెను ఒక రకంగా చెప్పాలంటే ఒక బజారు మనిషిలాగా చిత్రీకరిస్తూ, అంటే టోటల్ గా ఆమె కంటి తడి పెట్టేసే అంత పరిస్థితి. అంటే ఒక వాల్యూస్ తోటి ఒక హై లెవెల్లో బ్రతికినటువంటి ఒక ఇంటి ఆడపడుచు బయటికి రాగానే రాజకీయం అనగానే అత్యంత గుజుప్సాకరంగా ఆమె మీద వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడైతే ఎవరి మీద శిక్షలు పడలేదు, ప్రజలు మాత్రం శిక్షించారు. ప్లస్ ఆమె కన్నీటి పర్యంతమైనటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పే పని లేదు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలతో సహా ఎవరినే వదలలేదు. అత్యంత భయంకరమైన పాశవికంగా అటాక్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.
వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉన్నాయంటే ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు గోరింట్ల మాధవ్ గారు ఉన్నారు. గోరింట్ల మాధవ్ గారు ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చి అటాక్ చేసాడని నా అభిప్రాయం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పట్టడం. ఇప్పుడు గోరింట్ల మాధవ్ గారిని ఏ పార్టీ కూడా తీసుకునేటువంటి పరిస్థితులు అయితే లేవు, నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా లేవు, ఉండవు కూడా. మరి గోరింట్ల మాధవ్ గారికి ఉన్నటువంటి ఏకైక దిక్కు ఏంటంటే వైసీపీ పార్టీ మాత్రమే. వైసీపీ పార్టీ టికెట్ ఇవ్వలేదు పోయినసారి. ఎందుకంటే ఆయన బయటకు వచ్చినటువంటి ఒక వీడియో పార్టీ పరువు పోవటం ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఆయన బాగా పబ్లిష్ అవడం తోటి ఈయన ఓడిపోతాడనేటువంటి విధంగా వేరే వాళ్ళు టికెట్ ఇచ్చేసి ఈయనకైతే టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు రాజకీయ అటు ఇంతకు ముందు ఆయన పోలీసుగా పనిచేసేవాడు, అది పోయింది. ఇప్పుడు రాజకీయంగా ఎక్స్ అయిపోయాడు. ప్లస్ అది కూడా కాకుండా ఆయనకి ఎలాంటి టికెట్లు రావట్లేదు. వైసీపీ పార్టీ కూడా ఆయన పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఏదో ఉన్నాడంటే ఉన్నాడంతే, ఏ పార్టీ కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు ఆయనకి రాజకీయ భవిష్యత్తు కావాలి అంటే ఏదో ఒక రిస్క్ చేయాలి, ఏదో ఒక రిస్క్ చేయాలి. కాబట్టి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ గుంటూరులో ఆయన్ని ఈ కిరణ్ అనేటువంటి వ్యక్తి మీద దాడి చేయటం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పట్టడానికి, మళ్ళీ విధేయత చూపించడానికి, మళ్ళీ తిరిగి రాజకీయంగా బలోపేతం అవడానికి ఆయన చేసినటువంటి ఎత్తుగడగా అయితే మాత్రం చాలా మంది చూస్తున్నారు, కనపడిపోతుంది కూడా అనేటువంటి విధంగా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎంటైర్ స్టోరీ ఇది. దీంట్లో ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి అయితే మాత్రం ఎందుకు నాకు అర్థం కాదు, దేనికి ఎందుకు మాట్లాడతారు అలాగా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళకి ఆడవాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా ఆడవాళ్లే కదా. తల్లి, చెల్లి, అక్క, వీళ్ళందరూ కూడా వరుసలు అనేవి ఎవరికైనా ఎంత తోపుకైనా లేకపోతే పేదవాడికైనా ఎవరికైనా కూడా ఒకే రకమైనటువంటి రిలేషన్స్ కదా ఉండేది. మన ఇంట్లో ఆడబిడ్డని లేకపోతే మన ఇంట్లో తల్లినో మన అక్క చెల్లినో ఎవరన్నా అట్లా అంటే మనకి ఎంత కోపం వస్తుంది, చంపేయాలనిపిస్తుంది అసలు వాస్తవంగా మాట్లాడితే. అంత కోపం వాళ్ళు కూడా ఉప్పు కారాలు తింటున్నటువంటి వ్యక్తులే కదా, వాళ్ళకి కోపాలు రావా ఈ నీచమైనటువంటి రాజకీయాల కోసం? అంటే ఈ విమర్శలు చేసేటువంటి దాంట్లో మీరు అంత పోటుగాళ్ళు అయితే ప్రజలకు జరుగుతున్నటువంటి అంటే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు లేకపోతే ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ప్రశ్నించండి, ఎత్తి చూపండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, సోషల్ మీడియా అనేది ఒక గొప్ప ప్లాట్ఫామ్, ఒక సామాన్యుడికి దొరికినటువంటి ఒక ఆయుధం. దాన్ని విపరీతం అంటే విపరీతంగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మరి ఈ సందర్భంలో చెప్పొచ్చో లేదో తెలియదు కానీ కొన్ని దశాబ్దాల నుంచి, వందల ఏళ్ల నుంచి ఆడవాళ్ళని విపరీతంగా హింసించారు. ఈ ఏది పురుషాధిక్య అహంకారంతో విపరీతంగా హింసించారు. ఇప్పటికీ కూడా చాలా వరకు ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? ఎప్పుడు చూసినా కూడా భార్యను చంపినటువంటి భర్త అనేటువంటి విధంగానే మనం ఎప్పుడు హెడ్డింగ్లు పేపర్లో వార్తలు చూస్తూ ఉండేవాళ్ళం. కానీ భర్తలను చంపుతున్నటువంటి భార్యలు అని చెప్పేసి నెలకు 2 వార్తలు లేకపోతే రెండు నెలలకు 2-3 వార్తలు ఏవో తెలుస్తుంది. వారానికి ఒక వార్త వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లా. ఏది దేశం మొత్తం మీద. ఇటీవల నేను ఒక వీడియో చూసాను, కాళ్ళతో చంపుతుంది మొగుడిని. అసలు మా సమస్య లేదు దాంట్లో, అసలు విపరీతంగా ఎవరు తగ్గట్లేదు. పెళ్ళి 1 సంవత్సరం 1.5 సంవత్సరం ఏదో అటు సైడ్ ఏదో ఉత్తర భారతంలో ఎక్కడో జరిగింది టోటల్ గా, అది సబ్జెక్టు కరెక్షన్. అట్లా అక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు విపరీతంగా మా భర్తలను చంపేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నచ్చితే ఉన్నారు, నచ్చకపోతే వదిలేస్తున్నారు. అంటే దేన్నైతే అనిచ్చి పెడతామో అది ఉవ్వెత్తులేస్తుంది. ఇది కూడా అంతే. సోషల్ మీడియాలో ఇలాంటి అనుచితమైనటువంటి విధానాలు చేయటం వల్ల దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్లా వచ్చేసి దాన్ని తొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మాకు ఉపయోగపడలేదు అని అంటే అసలు సోషల్ మీడియాని ఎవడో పట్టించుకోడు. ఒక సామాన్యుడికి ఉన్నటువంటి ఆయుధం అది. మరి నువ్వు ప్రజల కోసము ప్రశ్నించేటువంటి నువ్వు సోషల్ మీడియాకి ఎందుకు వచ్చావా? మామూలుగా అయితే నువ్వు చాటింగ్లు చేసుకోవడానికో లేకపోతే నీ పోస్టులు పెట్టుకోవడానికో వచ్చిన దాన్ని అది రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయింది. ఓకే, నీ దగ్గర ఒక ఆయుధం ఉంది. ఏదైనా నీ దగ్గర సమస్య ఉన్నప్పుడు పోస్ట్ చేసుకోవచ్చు, లేదు నువ్వు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు పోస్ట్ చేసుకోవచ్చు. ఏది రాజ్యాంగబద్ధంగా నువ్వు ప్రశ్నించేటువంటి హక్కు కల్పించేటువంటి ప్లాట్ఫామ్ అది. ఇంతకుముందు ప్రశ్నించడానికి ఏ ప్లాట్ఫాము లేదు. ఇప్పుడు ఒక సామాన్యుడికి ఒక సెల్ ఉంటే చాలు, ఒక స్టూడియో ఉన్నట్టే లెక్క. మరి ఆ సెల్ తోటి నువ్వు ప్రశ్నించవచ్చు, ఏంటిది అనేటువంటి విధంగా ప్రతి దానికి ప్రశ్నించవచ్చు. ఇంత అమూల్యమైనటువంటి దాన్ని బూతులతోటి, లేనిపోయినటువంటి గుజుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలతోటి ఎందుకు సర్వనాశనం చేస్తున్నారంటే సిగ్గుంది అసలు వాస్తవంగా అలా మాట్లాడేటువంటి వ్యక్తికి. దేనికి వస్తాయా మీకు బూతులు? నాకు అర్థం కాదు. దేనికి వస్తాయి మీకు నచ్చలేదు, నాకు మీ వీడియో నచ్చలేదు, ఆ వీడియోలో ఏం లోపం ఉందో అది చెప్పాలి కానీ బూతులు ఎందుకు వస్తాయా? నాకు అర్థం కాదు. ఒక పార్టీలో లోపం ఉంది, లోపం చెప్పండి. ఈ లోపం ఉంది, మీరు ఈ తప్పు చేస్తున్నారు, ఈ మాట మాట్లాడుతున్నారు అనేటువంటి విధంగా తప్పు చెప్పండి.
అంటే ఒక రకంగా చెప్పాలంటే 100 బూతుల కంటే 1000 బూతులు 1,00,000 బూతుల కంటే ఒక పదునైనటువంటి మాట చాలా పెద్ద పెద్ద విప్లవాన్ని తీసుకొస్తుంది, ఒక పెద్ద చేంజ్ని తీసుకొస్తుంది. ఒక్క మాట చాలు. మరి అలాంటి గొప్ప విధానం తీసుకెళ్ళి ఒక మృగాల్లాగా ఒక వేస్ట్ విధానంతో ఎందుకు ఇలా బూతులు నువ్వు మాట్లాడలేవు? అంటే నీ దగ్గర సత్తా లేదు, నీ దగ్గర దమ్ము ధైర్యం లేదు, ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం లేదు. మామూలుగా మాట్లాడు. ఇప్పుడు ఎవడు వద్దన్నాడు, ఎవడు కాదన్నాడు? కోర్టులు ఏమైనా వద్దన్నాయా? లేకపోతే లేకపోతే రాజ్యాంగం ఏమైనా వద్దందా? నిన్ను మాట్లాడొద్దని చెప్పేసి ఏం చెప్పింది? వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగిస్తుందా ఈ దేశం? గొప్ప దేశమే, ప్రజాస్వామ్యమైనటువంటి గొప్ప దేశమే, నీకు అన్ని హక్కులు ఇచ్చిందే, మంచి ప్లాట్ఫామ్ ఉందే. చైనా లాంటి దేశాల్లో ఇలాంటి ప్లాట్ఫామ్స్ ని తొలగిచ్చేసారు, తీసేశారు. కానీ అంత ప్రజాస్వామ్యాలు అన్ని ఇక్కడ యాక్సెప్టబుల్ అవుతున్నాయి. మరి అలాంటప్పుడు నువ్వు ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని ప్రజల కోసము నువ్వు ఒక మార్పు తీసుకొచ్చేటువంటి విధంగా, ప్రజలు ఆలోచించేటువంటి విధంగా, ప్రభుత్వాలు మారేటువంటి విధంగా, లేకపోతే రాజకీయాల్లో ఒక చేంజ్ వచ్చేటువంటి విధంగా, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళటం కోసం, మరి రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం, తద్వారా దేశాన్ని బాగు చేసుకోవడం కోసం ఉపయోగించాలి. కానీ నీ మాట బూతులతోటి ఒకటి కించపరచడానికి. అంటే ఇప్పుడు భారతదేశంలో ఒక ఆడబిడ్డని మనం అవమానిస్తున్నాము అని అంటే, ఒక ఆడబిడ్డకి సంబంధించినటువంటి అంటే ఎవరైనా తల్లులు అక్కలు ఎవరైనా సరే అవమానిస్తున్నావు అంటే, మరి ఈ ఈ మట్టి మీద లేవు నువ్వు, ఈ దేశంలో లేవా నువ్వు, ఈ రాష్ట్రంలో లేవా నువ్వు? మరి ఇక్కడ మన రాష్ట్రంలో నువ్వు ఒక ఆడబిడ్డను అవమానిస్తున్నావు అంటే మన బిడ్డని మనం అవమానించుకున్నట్టే. అంటే నీ తల్లు నీ చెల్లు నీ అక్క ఎట్లాగో మిగతా వాళ్ళు కూడా అట్టే సేమ్. అంటే ఈ మట్టి మీద ఉన్నటువంటి ఒక ఆడబిడ్డను అవమానిస్తున్నావు అంటే నిన్ను నువ్వు అవమానించుకున్నట్టే. అది అర్థం చేసుకోండి, నిజంగా అర్థం చేసుకోండి ప్లీజ్ దయచేసి. బూతులు ఎందుకు వస్తాయి మీకు? దేనికి వస్తాయి? మాట్లాడేటువంటి సత్తాలేని చేతగాని వ్యక్తులకు మాత్రమే బూతులు వస్తాయి. తప్పుంటే ప్రశ్నించండి. ఇదిగో నువ్వు మాట్లాడింది తప్పు, ఇదిగో నీ పోస్ట్ తప్పు, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడింది తప్పు, దానికి కారణం ఇది అనేటువంటి విధంగా ప్రశ్నించేటువంటి హక్కు నీకు ఉంది కదా. ఎవరు కాదంటున్నారు ఇక్కడ ప్రశ్నిస్తుంటే? దీన్ని రాజకీయంగా వెళ్ళిపోయి అంటే మిమ్మల్ని అంటానికి ఏం లేదు. మామూలుగా రాజకీయ నాయకులే డైరెక్ట్ గా ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిడుతుంటే, నాయకులే బూతులు తిడుతుంటే కింది స్థాయి కార్యకర్తలకు ఎలా ఉంటారు? వాళ్ళు కూడా బూతులే తిడతారు. ముందు నాయకులు మారాలి. నాయకులు విపరీతంగా బూతులు తిడుతూ బహిరంగ సభల్లో ప్రెస్ మీట్లలో తిడుతుంటే కార్యకర్తలు చేసేటువంటి పని కూడా అదే. కాబట్టి నాయకులు ముందు మారితే ఆటోమేటిక్ గా కార్యకర్తలు మారుతారు. కార్యకర్తలు మారితే మంచి రాజకీయం వస్తుంది. ఆ తర్వాత ప్రజలు ఆలోచిస్తారు. ఇంత పెద్ద గొప్ప విషయాన్ని తీసేసి బూతులతోటి నీచంగా నీచత్వానికి వెళ్ళిపోతూ, అరే ఏదన్నా చిన్న ఇష్యూ వస్తే చాలు విపరీతంగా వెళ్ళిపోతుంది. ఏదో పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలను బజార్లు పెట్టేస్తూ, ఎందుకు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ చేబ్రోలు కిరణం జీవితం ఏదైతే ఉందో ఇది ఒక ఉదాహరణగా తీసుకుని ఇక్కడి నుంచైనా కూడా బూతులు అనేటువంటి విషయాన్ని తీసి పక్కన పెట్టి ఆ నాయకులతో సహా, ఆ బూతులు మాట్లాడేటువంటి నాయకులతో సహా అలా పక్కన పెట్టి ప్రజలు పక్కన పెట్టేస్తారు. అలాగే సోషల్ మీడియాని కూడా ప్రజలు పక్కన పెట్టేటువంటి దౌర్భాగ్యం తీసుకురాకుండా మారి మామూలుగా ప్రశ్నించేటువంటి తత్వాన్ని పెంచుకోవాలనేది నా అభిప్రాయం. మరేమిటి చెప్పు.